జై శ్రీరామ్. మీ ప్రతి ఇంటి ముందర తులసి మొక్క పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పూజించాలి, హిందూ బంధువులు అందరూ కూడా. ఎందుకండి అంటే ఈ తులసి మొక్క వీధిలో గుమ్మానికి ఎదురుగుండా ఉండడం వల్ల మనకి వ్యాధికార క్రిమి కీటకాలు ఇవి ఇంట్లోకి రావమంటండి. అంతేకాదు రోజు 2 తులసాకులు తీసుకుంటే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కఫం, వాతం, అలాగే జ్వరం ఇటువంటి రోగాల బారి నుండి తులసి కాపాడుతుంది. అందుకే తులసి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందుకే గుడిలోకి వెళ్తే అయ్యవారు, గురువుగారు, పంతులు గారు మనకి తులసి తీర్థం ఇస్తారు. ఇటువంటి ఇంత ఉపయోగకరమైనటువంటి తులసి మొక్కని మాకు ఆనవా లేదండి, లేకపోతే మా అత్తగారు పూజించడం మాకు ఆనవా లేదు అని చెప్పి గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోవడం, అసలు తులసిని పూజ చేయటమే చాలామంది మానేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు ఈ ఆచారాన్ని. కానీ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. మనకి సెలవులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ మనం ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఇంకా అనవసరమైనవన్నీ అలవాట్లన్నీ మనం చేసుకుంటున్నాం. కానీ అవసరం అయినటువంటి దాన్ని మాత్రం మనకి ఆచారం లేదు, ఆనవాయితీ లేదు అని చెప్పి మాత్రం దూరం పెడుతున్నాం. మన పెద్దలు వాళ్ళు వాడే సమయంలో సెలవులు లేవు, టీవీలు లేవు, కానీ మనం వాడుకుంటున్నాం మన అవసరానికి. అంటే అవసరమైనవన్నీ అనవసరంగా పక్కన పెట్టేస్తున్నాం, అనవసరమైనవన్నీ అవసరంగా ఇప్పుడు వాడుకుంటున్నాం. కాస్త ఆలోచించండి. మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి ప్రతి ఆచారం వెనకాల ఒక ఆంతర్యం, అంతరార్థం ఉంటుంది. ఏవి కూడా మూఢనమ్మకాలు కాదండి. కాబట్టి ఆ ఆచారాలన్నీ ఆచరిస్తూ ఆరోగ్యవంతులుగా మనం ఉంటూ మన పిల్లలకు కూడా ఈ సనాతన ధర్మ మార్గాన్ని మనం చూపించాలి. జై శ్రీరామ్.